ఢిల్లీ సుల్తానేట్ అనేది ఢిల్లీలో ఉన్న ఒక ఇస్లామిక్ సామ్రాజ్యం. ఇది భారత్లోని కొన్ని ప్రాంతాలను 320 సంవత్సరాలు పరిపాలించింది. అంటే 1206 CE నుంచి 1526 CE వరకు ఈ సామ్రాజ్యం మన భారతదేశంలో కొనసాగింది. ఈ సామ్రాజ్యాన్ని వరుసగా 5 రాజవంశాలు పరిపాలించాయి. మొదటిది మామ్లుక్ రాజవంశం. ఇది 1206 CE నుంచి 1290 CE వరకు పరిపాలించింది. దీన్ని బానిస రాజవంశం అని కూడా పిలుస్తారు. సెకండ్ది ఖిల్జీ రాజవంశం. ఇది 1290 CE నుంచి 1320 CE వరకు ఉంటుంది. థర్డ్ది తుగ్లక్ రాజవంశం. ఇది 1320 CE నుంచి 1414 CE వరకు ఉంటుంది. ఫోర్త్ది సయ్యద్ రాజవంశం. ఇది 1414 CE నుంచి 1451 CE వరకు కొనసాగింది. ఫిఫ్త్ది లోడి రాజవంశం. ఇది 1451 CE నుంచి 1526 CE వరకు కొనసాగింది. ఈ సామ్రాజ్యం ఆధునిక భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు దక్షిణ నేపాల్లోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద భూభాగాన్ని కలిగి ఉంది. అయితే ఈ వీడియోలో మనం ఢిల్లీ సుల్తానేట్స్కి సంబంధించి బానిస రాజవంశం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్దాం. బానిస రాజవంశం 1206 CE నుంచి 1290 CE వరకు పాలించింది. దీన్ని మమ్లుక్ రాజవంశం అని కూడా పిలుస్తారు. మమ్లుక్ అనే పదం అరబిక్ పదం. దీని అర్థం బానిస. 1206 CEలో మహమ్మద్ గోరి మరణిస్తాడు. ఆయన మరణించిన తర్వాత అతని కింద ఉన్న సైన్యాధిపతులు వారి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంటారు. అయితే ముహమ్మద్ గోరి భారతదేశంలో గెలిచిన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలను అతని గవర్నర్ అయిన కుతుబుద్దీన్ ఐబక్ అప్పగించాడు. ఈ ముహమ్మద్ గోరి మరణించిన తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని సొంతంగా పరిపాలించాడు. అలా ఇతను కొన్ని ప్రాంతాలను పరిపాలిస్తే మిగిలిన గవర్నర్స్ మరికొన్ని ప్రాంతాలను పరిపాలించారు. కుతుబుద్దీన్ ఐబక్ స్వాతంత్ర్యం ప్రకటించుకున్న తర్వాత ఢిల్లీలోని ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అదే ఢిల్లీ సుల్తానేట్. ఇతను స్థాపించిన ఈ వంశాన్ని బానిస వంశం అంటారు. ఎందుకంటే కుతుబుద్దీన్ ఐబక్ మహమ్మద్ గోరికి గతంలో బానిసగా ఉండడం వల్ల ఇతని తర్వాత వచ్చిన ఈ వంశాన్ని బానిస రాజవంశం అని పిలుస్తారు. కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో మొదటి ముస్లిం స్వాతంత్ర పాలకుడు. ఇతనికి లాగ్ బక్ష్, సిపసలార్ అని బిరుదులు ఉన్నాయి. అయితే ఇతన్ని ముస్లిం రచయితలు లాగ్ బక్ష్ అని పిలిచేవారు. లాగ్ బక్ష్ అంటే విరాళాలు ఇచ్చేవాడు అని అర్థం. ఇతను ఢిల్లీలో కువ్వత్ ఉల్ ఇస్లాం అనే మసీదును నిర్మించాడు. ఇది ఇండో పర్షియన్ శైలిలో నిర్మించబడిన మొట్టమొదటి మసీదు. ఇతను రెండవ మసీదును ఆజ్మీర్లో నిర్మించాడు. దీని పేరు అదే దినికా జంప్రో. అలానే ఇతను తన సూఫీ గురువైన కుతుబుద్దీన్ బక్తియార్ కాకి జ్ఞాపకార్థంగా కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇతను లాహోర్ ప్రాంతాన్ని తన రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఇతని ఆస్థానంలోని హస్సన్ నిజామీ తాజుల్ మజూర్ అనే పుస్తకాన్ని రచించాడు. 1210 CEలో ఐబక్ పోలో గేమ్ ఆడుతున్నప్పుడు తన గుర్రం మీద నుండి పడిపోయి మరణిస్తాడు. కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత అతని కుమారుడు అరంషా అధికారంలోకి వచ్చాడు. అతను బలహీన పాలకుడని కొన్ని ఎవిడెన్స్ బట్టి తెలుస్తుంది. టర్కిష్ సైన్యాలు అతన్ని వ్యతిరేకించాయి మరియు అతని పాలన 8 నెలలు మాత్రమే కొనసాగింది. తరువాత ఇల్తుట్మిష్. ఇతను 1210 CE నుంచి 1236 CE వరకు పరిపాలించాడు. ఇతను ఇల్బారీ తెగకు చెందినవాడు. ఇతను చిన్న వయసులో ఉన్నప్పుడు అతని సవతి సోదరులు అతని ఐబక్కు బానిసగా అమ్మేస్తారు. అలా ఇతను కుతుబుద్దీన్ ఐబక్కు బానిసగా ఉంటూ తర్వాతి రోజుల్లో కుతుబుద్దీన్ ఐబక్కు సైన్యాధిపతి అవుతాడు. అయితే అప్పుడు కుతుబుద్దీన్ ఐబక్ తన కూతురిని ఇల్తుట్మిష్కిచ్చి పెళ్లి చేస్తాడు. అలా ఇతను కుతుబుద్దీన్ ఐబక్కు అల్లుడవుతాడు. ఇతన్ని సార్ ఈ జాందర్ అని పిలిచేవారు. అలానే ఇతనికి సుల్తాన్ అనే బిరుదు కూడా ఉంది. ఇతను తన సైనిక అధికారులకు జీతాలకు బదులుగా భూమినిచ్చేవాడు. అతను భారతదేశంలో అరబిక్ నాణేలను ప్రవేశపెట్టాడు మరియు ఆ నాణ్యం బరువు 175 గ్రాములు ఉన్నాయి. అయ్యే వెండి టంకన్ నాణేలు. అలానే ఇతను రాగి జిటాల్ నాణేలను కూడా ప్రవేశపెట్టాడు. ఇతను 1215 CEలో తరైన్ ప్రాంతంలో యుద్ధం చేస్తాడు. దీన్ని 3వ తరైన్ యుద్ధం అని పిలుస్తారు. ఇతను తన పాలనలో మొదటి 10 ఏళ్ళు తన శత్రువుల నుండి తన సింహాసనాన్ని కాపాడుకోవడం సరిపోయింది. యల్దౌజ్, ముల్తాన్కు చెందిన కబాచా మరియు బెంగాల్ మరియు బీహార్కు చెందిన ఆలీ మర్దన వంటి మహమ్మద్ గోరి సైన్యాధిపతులు ఇతనికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. ఇతను యల్దౌజ్ను తరైన యుద్ధంలో ఓడించాడు మరియు పంజాబ్ నుండి కబాచాను కూడా తరిమికొట్టాడు. ఇతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు నజీరుద్దీన్ మహమ్మద్. అయితే నజీరుద్దీన్ మహమ్మద్ ఒక యుద్ధంలో మరణిస్తాడు. నజీరుద్దీన్ మొహమ్మద్ జ్ఞాపకార్థం ఇల్తుట్మిష్ సుల్తాన్ గరి అనే సమాధిని ఢిల్లీలో నిర్మించాడు. అందువలన ఇతన్ని సమాధుల పితామహుడు అని కూడా పిలుస్తారు. అయితే కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని మొదలుపెట్టాడు, కానీ పూర్తి చేయలేదు. అయితే ఇల్తుట్మిష్
మిగిలిన కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఇతని ఆస్థానంలోని మిన్హాజుల్ సిరాజ్ తబాకత్ నజరి అనే పుస్తకాన్ని రచించాడు. ఇతని పాలనలో ఢిల్లీ సుల్తానేట్ సరిహద్దులు మరోసారి సింధు వరకు చేరుకున్నాయి. 1236 CEలో ఇల్తుత్మిష్ మరణించిన తర్వాత అతని మరొక కుమారుడైన రుక్నుద్దీన్ ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. అప్పుడు రుక్నుద్దీన్ను అతని సోదరి మరియు ఇల్తుత్మిష్ కూతురైన రజియా సుల్తానా తన అన్నని తొలగించి ఆమె ఢిల్లీకి పాలకురాలయ్యింది. మొదటిసారిగా ఢిల్లీ సుల్తానేట్స్ని పరిపాలించిన మహిళ ఈమె. రజియా తన సోదరులతో పాటు శక్తివంతమైన టర్కిష్ ప్రభువులతో కూడా పోరాడవలసి వచ్చింది మరియు ఈమె కేవలం 3 సంవత్సరాలు మాత్రమే పరిపాలించింది. రజియా రాజపుత్రులను కంట్రోల్ చేయడానికి దండయాత్రలు చేసింది మరియు ఆమె రాజ్యం అంతటా శాంతి భద్రతలను విజయవంతంగా స్థాపించింది. రజియా యాకూత్ అనే బానిసను రాజగుర్రాలకు యజమానిగా నియమించింది. వీరిద్దరి మధ్య కొన్ని సంబంధాలు ఉన్నాయని చాలా రకాలుగా చెప్పుకుంటారు. అయితే యాకూతును ఒక అధికారి చేయడం టర్కిష్ ప్రభువులకు ఏమాత్రం నచ్చలేదు. అయితే సుమారు అది 1239 CE. అప్పుడు బట్టిండా గవర్నర్ అయిన అల్తున్యా రజియాపై దాడి చేశాడు. అప్పుడు యాకూతో పాటు కలిసి రజియా కూడా అల్తున్యాపై దాడి చేస్తుంది. కానీ దారిలో అల్తున్యా టర్కిష్ అనుచరులు యాకూతును హత్య చేసి రజియాను ఖైదు చేస్తారు. అప్పుడు టర్కిష్ ప్రభువులు ఇల్తుత్మిష్ మరొక కుమారుడైన బహరంను రాజు చేస్తారు. అయితే రజియా అంటే అల్తున్యాకు చాలా ఇష్టం. అందువలన అల్తున్యా రజియాను వివాహం చేసుకుంటాడు. అయితే ఈ వివాహం తరువాత రజియా ఢిల్లీకి వెళ్ళింది. కానీ ఆమె బహరం షా చేతిలో ఓడిపోయి మార్గ మధ్యలో చంపబడింది. బహరం షా 1240 CE నుండి 1242 CE వరకు పరిపాలించాడు. అతని తరువాత అలావుద్దీన్ మసూద్ షా. ఇతను 1242 CE నుండి 1246 CE వరకు పరిపాలించాడు. అతను రుక్నుద్దీన్ కుమారుడు మరియు రజియా సుల్తాన్ యొక్క మేనలుడు. బహరం షా మరణం తర్వాత అతను తదుపరి పాలకుడిగా ఎంపికయ్యాడు. అయితే అతను బలహీన పాలకుడు. అయితే అతని తరువాత నసిరుద్దీన్ మహమ్మద్ ఈ రాజ్యానికి రాజాధికారి అవుతాడు. అయితే ఇతను ఇల్తుత్మిష్ యొక్క మనవడు. ఇతను 1246 CE నుండి 1265 CE వరకు పరిపాలించాడు. అయితే ఇతను సింహాసనాన్ని అధిష్ఠించే సమయానికి ఇతను చాలా చిన్నవాడు. అతనికి పెద్దగా అనుభవం కూడా లేదు. అయితే అప్పుడు తన కింద ఉన్న అధికారుల ఒకరైన బాల్బన్ ఇతనికిచ్చి వివాహం చేస్తాడు. నిజానికి రాజు నసిరుద్దీన్ మహమ్మద్ అయినప్పటికీ అతను ఏం చేయాలి ఏం చేయకూడదనేది నిర్ణయించేది మాత్రం అతని మామైన బాల్బన్. 1265 CEలో నసిరుద్దీన్ మహమ్మద్ మరణించాడు. అయితే ఇతని మరణానికి చాలామంది చరిత్రకారులు చాలా రీజన్స్ చెప్తున్నారు. అయితే ఇబ్న బటుటా మరియు ఇసం వంటి కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఇతని మామైన బాల్బన్ ఇతనికి విషయం ఇచ్చి చంపేసి ఆ సింహాసనాన్ని అతను అధిష్ఠించాడని తెలుస్తుంది. బాల్బన్ 1266 CE నుంచి 1286 CE వరకు పరిపాలించాడు. ఇతనికి జిల్లేహ అల్లా అనే బిరుదు కూడా ఉంది. ఇతను దివాన్-ఇ-అరిజ్ అనే మిలిటరీ శాఖను ఏర్పాటు చేశాడు. ఇతను సైనిక విభాగంలో అర్హులు అనర్హుల్ని విడదీశాడు. అర్హులైన వాళ్ళని ఉంచి అనర్హులు అన్న వాళ్ళని తీసేసి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చాడు. ఇతను ఎల్లప్పుడూ ఖరీదైన దుస్తులను ధరించేవాడు. అలానే అతను అతని ప్రాంతంలో ఉన్న సాధారణ ప్రజలతో ఎప్పుడు కూడా నేరుగా మాట్లాడలేదు. అలానే ఇతను తన ఆస్థానంలోకి వచ్చిన వాళ్ళకి కొన్ని రూల్స్ పెట్టాడు. తన ఆస్థానంలోకి ఎవరైనా వస్తే వారు మోకాలి పైన మాత్రమే నడవాలి. అలానే తన ఆస్థానంలో ఎల్లప్పుడూ నిశ్శబ్దాన్ని పాటించాలి. నార్త్ వెస్ట్ భారతదేశంలో మంగోళ్ళు దండయాత్ర చేసినప్పుడు బాల్బన్ తన కుమారుడైన ప్రిన్స్ మహమ్మద్ను వారిపైకి యుద్ధానికి పంపిస్తాడు. కానీ అతని కుమారుడు ఆ యుద్ధంలో మరణించాడు. అది బాల్బన్కు చాలా పెద్ద దెబ్బ. అతని కుమారుడు చనిపోవడం వల్ల అతను కృంగిపోయాడు. తర్వాతి రోజుల్లో బాల్బన్ అనారోగ్యానికి గురై 1286 CEలో మరణించాడు. బాల్బన్ మరణించిన తర్వాత అతని మనవడు కైకుబాద్ ఢిల్లీ సుల్తాన్గా ప్రకటించబడ్డాడు. అప్పుడు బానిస వంశ గవర్నర్స్లో గొప్పవాడైన జలాలుద్దీన్ ఖిల్జీ కైకుబాద్ను హత్య చేసి 1290 CEలో ఢిల్లీపై ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. దీనినే మనం ఖిల్జీ విప్లవం అని కూడా పిలుస్తాం. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.